మీరు దాడులు చేయిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ సహించదు. ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడి పక్షాన మేము నిలబడతాం, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి పక్షాన మేము నిలబడతాం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు లేవా? ఎన్ని విభజన సమయంలో 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మీలాగా దుబారా ఖర్చు చేయలేదు కాబట్టి ఆ రోజున అన్ని వర్గాల్ని సంతృప్తిపరచగలిగాం. అంగన్వాడీ వర్కర్స్కి 6,000 రూపాయలు జీతాన్ని పెంచగలిగాం. 1,10,000 మందికి 6,000 రూపాయలు చొప్పున పెంచడం అంటే నెలకి 60 కోట్లు, సంవత్సరానికి 720 కోట్లు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నీలాగా బేదరుపులు అరిశారా? నీలాగా ఎస్మా చట్టాలు ప్రయోగించారా? నీలాగా లాఠీ చార్జీలు చేయించారా జగన్మోహన్ రెడ్డి? ఆయన నీలాగా తన విలాసాల కోసం చంద్రబాబు నాయుడు గారు డబ్బు దుబారా చేయలేదే. ప్రకటనల పిచ్చకి, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లకి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు డబ్బులు తగలేలేదే. రంగుల కోసం ఏ రోజు 1,000 కోట్ల రూపాయలు తగలేలేదే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అటువంటి దుబారా ఖర్చులు చేయలేదు కాబట్టి అన్ని వర్గాల్ని ఆయన సంతృప్తి పరచగలిగారు, అన్ని వర్గాల్ని కూడా సంతోషంగా ఉంచగలిగారు, అన్ని వర్గాలకి న్యాయం చేయగలిగారు. కానీ ఈ రోజున నీకు ఆ శ్రద్ధ లేదు కాబట్టి, నీకు అటువంటి ఆలోచనలు రావు కాబట్టి ఇవాళ మహిళలను కూడా చూడకుండా మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఒక మంత్రిగా ఆయన దగ్గరికి అంగన్వాడీ మహిళలందరూ వెళితే లాఠీ చార్జ్ చేయించి ముసలి వాళ్ళను కూడా చూడకుండా చిత్తగొట్టిస్తారా? వారి ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది జగన్ రెడ్డి. భూస్థాపితం అయిపోతావు రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా. ఇంతమంది కన్నీళ్ళకి కారకుడైనటువంటి నిన్ను ఎవరు కూడా వదిలిపెట్టరు. ఇంతమంది కడుపు మాడిస్తున్నటువంటి నిన్ను ప్రజలెవరు కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, డబ్బు లేక కాదు, ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పు, రెండో పక్కన 1,000 కోట్ల రూపాయల దుబారా తన సొంత విలాసాల కోసం. డబ్బు లేక కాదు, మనసు లేక, ప్రజలకి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేక, యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేయటమే కదా జగన్మోహన్ రెడ్డి నైజం. ఆ రోజున ఓట్ల కోసం వాడుకున్నాడు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఇస్తా, ఇది ఇస్తానని చెప్పి. ఇవాళ ఆయన పదవీ కాలం పూర్తయ్యే సమయంలో ఏమయ్యా మీ పదవీ కాలం కూడా పూర్తయిపోతుంది, ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీ అని చెప్పి వాళ్ళు అడిగేసరికి ఈయనకి పట్టరాని కోపం. లాఠీ చార్జీలు చేయిస్తాడు, ఎస్మా చట్టాలని ప్రయోగిస్తారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు నైజం. ఈ వాస్తవాల్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించండి. ఇవాళ మరీ ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నం జరిగి తీరుతుంది. తప్పనిసరిగా మీ అందరితో ఖచ్చితంగా మా పార్టీ నాయకులు సమావేశం అవుతారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మా పార్టీ నాయకులు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ, మా సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు